Good morning, students. Last class lo మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా దాని మీద రెండు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కదా. ఓకే, నెక్స్ట్ సీ అనదర్ ప్రాబ్లం. If Ix represents the number of persons living at age x in a lifetime, అంటే వాడు ఏమన్నారంటే Ix represent the number of persons living at age x అన్నారు. అంటే ఇక్కడ చూడండి, గివెన్ దట్ I20 = 512, అంటే 20 ఏజ్ 20 ఏళ్ళ వయసు వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం 512 మెంబర్స్ ఉన్నారు. I30 = 439, అంటే 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 439 మెంబర్స్ ఉన్నారు. I40 = 346, 40 ఏజ్ ఉన్న వాళ్ళేమో 346. అదేవిధంగా లాస్ట్లో I50 = 43, అంటే 50 ఏజ్ ఉన్న వాళ్ళు 243 మెంబర్స్ ఉన్నారు. అదే వాడు ఇచ్చింది Ix represent the number of persons living at age x in lifetime. Find as accurately as the data will permit the value of 547. I47 అంటే 47 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎంతమందో కనుక్కోండి అంటున్నారు. ఓకేనా? సో కమ్ టు ద సొల్యూషన్. ఇంతవరకు ప్రాబ్లం అండి. సో సొల్యూషన్లో వాడు ఇచ్చిన యాస్టేజ్ ముందు మనం రాసుకోవాలి. సో సొల్యూషన్ దీనిలో మొట్టమొదట ఇఫ్ అని తీసేసి సపోజ్, ఇఫ్ అని కాకుండా సపోజ్ Ix రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ ఎట్ ఏజ్ ఎక్స్ ఇన్ ఎ లైఫ్ టైం. దీని తర్వాత ఇది తీసేయండి అంత. ఓకేనా? సో సొల్యూషన్ మొట్టమొదట సపోజ్ Ix రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ ఎట్ ఏజ్ ఎక్స్ ఇన్ లైఫ్ టైం. గివెన్ దట్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. గివెన్ దట్ I20 = 512, I30 = 439, I40 = 346 అండ్ I50 = 243. ఏం కనుక్కోవాలి? I47 కనుక్కోవాలి. ఓకేనా? సో ముందుగా మరి ప్రాబ్లం మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ బ్యాక్, న్యూటన్స్ ఫార్వర్డ్ న్యూటన్స్ బ్యాక్ కూడా మెన్షన్ చేయలేదు. మరి అది న్యూటన్స్ బ్యాక్ కూడా ఫార్వర్డ్ అని ఎలా చెప్తారు? మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అంటే 20, 30, 40, 50 ఇవి ఎక్స్ వాల్యూస్. వాడు కనుక్కోమంది ఏంటది? I47 అన్నాడు. ఓకేనా? సో ముందుగా ఎక్స్ వాల్యూస్ ఏమిటండి? 20, 30, 40, 50. ఓకేనా? కనుక్కోమందేమో I47 దగ్గర అనుకోవాలి. 47 అంటే లాస్ట్ వాల్యూకి నియర్గా ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తుందండి బ్యాక్వర్డ్. మనకి 1, 2, 3, 4 మొత్తం 4 ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్స్. సో మిడిల్ టర్మ్స్ అంటే 30, 40 ఈ రెండు కూడా మిడిల్ టర్మ్సే. కనుక్కోమందేమో I47 దగ్గర. సో 47 అంటే ఈ మిడిల్ టర్మ్కి బిలో దానికి నియర్గా ఉంది 50కి. కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. కాబట్టి న్యూటన్స్ బ్యాక్వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టేబుల్ ఏమవుతుంది? బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో దేర్ఫోర్ the backward difference table is, therefore the backward difference table is, the backward difference table is x తర్వాత f of x అంటే Ix. ఓకేనా? 20 దగ్గర I20 ఎంత అండి? 512. తర్వాత I30 = 439, I40 = 346, I50 = 243. ఓకేనా? తర్వాత ఇక బ్యాక్వర్డ్ కాబట్టి మన సింబల్ ఏంటి? నాబ్లా f of x, డెల్టా కాకుండా నాబ్లా. 439 - 512 -73. తర్వాత 346 - 439 -93. 243 - 346 -103. ఓకేనా? తర్వాత నాబ్లా స్క్వేర్ f of x, నాబ్లా స్క్వేర్ f of x -93 -73 అంటే ఎంత? -20, -103 -93 అంటే ఎంత? -10. తర్వాత నాబ్లా క్యూబ్ f of x -10 మైనస్ తర్వాత ప్లస్ అయిపోతుంది. -10 + 20 అంటే ఎంత? 10. ఓకే. సో దీని వరకు మనకి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అయిపోయింది. ఆ తర్వాత ఏం కనుక్కోవాలి? యూ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? యూ వాల్యూ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి?
x minus x naught plus nh by h. దానికోసం హియర్ u ఈక్వల్ టు x ఈక్వల్ టు ముందుగా x అంటే I47 దగ్గర కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది 47. తర్వాత x నాట్ ప్లస్ nh బ్యాక్వర్డ్ కాబట్టి మనం ఏం చేస్తాం లాస్ట్ వాల్యూ తీసుకుంటామండి ఎంత 50. తర్వాత h ఈక్వల్ టు x వాల్యూస్ మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 10. therefore u ఈక్వల్ టు x minus x naught plus nh by h. so that equal to x అంటే 47 minus x naught plus nh అంటే 50 by h అంటే 10 అంటే ఇది -3 by 10 అంటే -0.3. సో u వాల్యూ ఎంత అంటే -0.3. ఇప్పుడు ఫార్ములా రాయండి. therefore by Newton's backward interpolation formula, by Newton's backward interpolation formula లేదా సింపుల్ గా by Newton's backward formula రాసుకోవచ్చు. కామా ముందు ఫార్ములా రాయండి. f of x equal to f of x naught plus nh plus u into nabla f of x naught plus nh ప్లస్ మన నాబ్లా క్యూబ్ ద్వారా రాసుకుంటాడు. అది న్యూటన్స్ ఫార్ములా ఏమో u ఇంటూ u మైనస్ 1 రాస్తారు. ఇక్కడేమో u ఇంటూ u ప్లస్ 1, u ఇంటూ u ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ నాబ్లా స్క్వేర్ f ఆఫ్ x నాట్ ప్లస్ nh ప్లస్ అక్కడ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2, ఇక్కడేమో u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2, u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 బై 3 factorial nabla cube f of x naught plus nh plus 1. గుర్తుపెట్టుకోండి మన టేబుల్ నాబ్లా క్యూబ్ ఒకే ఉంది. మీరు ఫార్ములా రాసినట్టు నాబ్లా క్యూబ్ తో ఆపేయచ్చు, కానీ ఇంకా మనకు ఉంది కాబట్టి ప్లస్ 1 కంటిన్యూ చేసేయండి. దట్ ఈక్వల్ టు ఎవరు f of x naught plus nh. ఇక్కడ f of x naught plus nh అంటే f of x లో లాస్ట్ వాల్యూ 243 ప్లస్ u ఇంటూ ఏమంటే ఇక్కడ u వాల్యూ ఎంత -0.3 -0.3 ఇంటూ నాబ్లా f of x naught plus nh అంటే నాబ్లాలో ఆఖరి వాల్యూ ఎంత -103 ప్లస్ u ఇంటూ u ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. u అంటే -0.3 ఇంటూ -0.3 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 నాబ్లా స్క్వేర్ f of x naught plus nh అంటే నాబ్లా స్క్వేర్ ఆఖరి వాల్యూ చూసుకోండి -10 ప్లస్ u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 అంటే -0.3, ఇదేమో u ఇంటూ తర్వాత u ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ u ప్లస్ 2 అంటే -0.3 ప్లస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. నాబ్లా క్యూబ్ f of x naught plus nh ఎంత 10. ఓకేనా? సో మొట్టమొదట ఇచ్చిన వాల్యూ ఇచ్చిన డేటా టేబుల్ ఈ వాల్యూ కనుక్కోవడం, ఫార్ములా రాయడం, ముందు ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం. ఓకేనా? ఈ 5 స్టెప్స్ మనం ఈ 4 మాత్రం కరెక్ట్గా ఉండాలి. దీంట్లో జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. సో దీని ఆన్సర్ సింప్లిఫై చేసి ఆన్సర్ అని చూసుకోండి స్టూడెంట్స్. సో కంప్లీట్ ద ప్రాబ్లం. మార్క్స్ obtained by the candidates in an examination are given as follows. ఇవి ఇచ్చారండి. సో ఈ మోడల్ మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఆల్రెడీ చూసాం. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు వీటిని. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఇలా వస్తే వాటిని ఏమంటారంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు అంటారు. వాడు ఏమి ఇచ్చాడు 10 నుంచి 20 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ 40 మెంబర్స్. 20 నుంచి 30 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళేమో 45, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 39, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 48, 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 19. అయితే కనుక్కోమంది ఏంటి 44 కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో కనుక్కోండి స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఓకేనా? సో కంప్లీట్ ద సొల్యూషన్. ఓకేనా? సొల్యూషన్లో కూడా మీరు ఇదంతా రాసుకోవచ్చు, నష్టమే లేదు. సొల్యూషన్ ఇక్కడ నుంచి రాయండి. గివెన్ మార్క్స్ obtained by the candidates in examination are given as follows. సో ఇది అంటే వాడు ఇచ్చింది కూడా నీట్గా రాసుకుంటే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకేనా?
కనుకోవాల్సింది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ obtained less than 44 మార్క్స్. సో సొల్యూషన్ ఇక్కడ నుంచండి. మొట్టమొదటి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గివెన్ అని చెప్పేసి రాసుకున్నారు. The backward difference table is the backward difference table is the backward difference table is మొట్టమొదట x values వారు అడిగింది లెస్ దాన్ 44 మార్క్స్ ప్రాబ్లం అడిగింది. 44 మార్క్స్ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది చెప్పండి అన్నట్టు. ఓకేనా, ఇక్కడ 10 to 20 ఏంటి 20 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మొట్టమొదటి ఏమో లెస్ దాన్ 20 తర్వాత 20 to 30 అంటే లెస్ దాన్ 30 తర్వాత 30 to 40 అంటే లెస్ దాన్ 40 నెక్స్ట్ 40 to 50 అంటే లెస్ దాన్ 50 నెక్స్ట్ 50 to 60 అంటే 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు లెస్ దాన్ 60 తర్వాత f of x అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20 కన్నా తక్కువ వచ్చిన ఎంత 42 లెస్ దాన్ 30 కన్నా తక్కువ వచ్చిన ఎంత 45 ఒక్కలే కాదండి. ఇక్కడ 20 కన్నా తక్కువ వచ్చాయంటే వాళ్ళు 30 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే కాదు వస్తారా. ఇక్కడ 10 to 20 అంటే 20 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది 42. ఇదేమో 20 to 30 అంటే 20కి 30కి మధ్యలో మాత్రమే మార్క్ వచ్చిన వాళ్ళు ఎంత 45. మనం ఏం రాసాం లెస్ దాన్ 30 అన్నాం అంటే 30 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు తప్ప 20కి 30కి మధ్యలో అని చెప్పలేదు. సో టోటల్గా 30 కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది ఈ 45 ఏమో 20 నుంచి 30 మధ్యలో వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళేంటి 10 నుంచి 20 మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే 20 కన్నా తక్కువ వస్తే వాడు 30 కింద అదే 30 మార్క్స్ కన్నా తక్కువ వచ్చినాడే కదా. కాబట్టి టోటల్గా లెస్ దాన్ 30 మార్క్స్ అంటే 30 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది ఈ 42 ప్లస్ ఈ 45 మొత్తం కలిపి వీళ్ళంతా కూడా 30 మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు. సో 42 ప్లస్ 45 వీళ్ళంటే యాడ్ చేసుకోండి. ఓకేనా 87. నెక్స్ట్ లెస్ దాన్ 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఇదేమో 30 నుంచి 40 మాత్రం మధ్యలో వచ్చిన వాళ్ళు. ఓకేనా 30కి 40కి మధ్యలో వచ్చిన వాళ్ళు 39. నాకు కావాల్సింది టోటల్గా 40 కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది ఇక్కడ 20 కన్నా తక్కువ మెంబర్స్ ఇక్కడ 30 కన్నా తక్కువ మెంబర్స్ అంటే వీళ్ళంతా కూడా 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళే. కాబట్టి లెస్ దాన్ 40 అంటే ఏం చేయాలి ఈ 3 యాడ్ చేసుకోవాలి. అంటే మీరు లెస్ దాన్ 30 87 ఉంది ఈ 87కి ప్లస్ 39 యాడ్ చేయండి. ఓకేనా చేస్తే 126. లెస్ దాన్ 50 అంటే మళ్ళీ ఈ మొత్తానికి దీన్ని యాడ్ చేయండి అంటే 126 ప్లస్ 48 174. ఆ తర్వాత 174 ప్లస్ 19 ఈసారి లెస్ దాన్ 60 ఆఖరిది 60 మార్క్స్ తక్కువ వచ్చాడంటే వీళ్ళంతా కూడా 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు దానికి 19 యాడ్ చేయండి. సో ఆల్రెడీ ఈ 4ని యాడ్ చేస్తే ఎంత ఉంది మనకి 174 ప్లస్ 19 193. ఓకేనా. సో ఇలా క్యూములేటివ్ క్లాస్ సెంటర్లో సిట్యూట్ చేస్తారు. మొట్టమొదటి 42 ఈ 42కి పక్కన 45 యాడ్ చేయండి ఈ 75 ఆ పక్కన వాల్యూ యాడ్ చేయండి ఈ 126కి 48 యాడ్ చేసుకోండి ఈ 174కి లాస్ట్ వాల్యూ యాడ్ చేసుకోండి ఇవి వరుసగా. ఓకే ఇప్పుడు మనం వాడేది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. మనం బ్యాక్వర్డే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము ఫార్వర్డ్ కాకుండా. లెస్ దాన్ 44 మార్క్స్ వచ్చిన వాడు అడిగారు 44 కన్నా తక్కువ వచ్చాడు ఎంతమంది అన్నారు అంటే 50కి 60 నియర్గా ఉంది కాబట్టి డౌన్వర్డ్ నియర్గా ఉంది కాబట్టి మనం బ్యాక్వర్డ్ యూజ్ చేస్తున్నాం. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కాబట్టి మనం యూజ్ చేసే ఆపరేటర్ కూడా నాప్రా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక టేబుల్ మాకు 87 మైనస్ 42 yes 45 126 మైనస్ ఎక్స్ అంటే 39 48 19 దీనిలో సపరేట్ చేసుకుంటుండండి. ఆడి వీటిని యాడ్ చేస్తే వచ్చిన మార్కులు ఇవన్నీ. తర్వాత నాప్లాస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 39 మైనస్ 45 మైనస్ 6 48 మైనస్ 39 మైనస్ 9 19 మైనస్ 48 మైనస్ 29. నెక్స్ట్ నాప్లా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 9 మైనస్ 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 ప్లస్
అంటే -3, -29 -9 అంటే -20. తర్వాత నాబ్లా పవర్ 4 f of x -20 -3 అంటే -17. ఓకేనా, ఇంతవరకు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ కనుక్కోవాలి, ఈ వాల్యూ కనుక్కోవాలి. సో దానికోసం ముందుగా హియర్ x ఈక్వల్ టు ప్రాబ్లంలో లెస్ దెన్ 44 మార్క్స్ అడిగారు కదా, కాబట్టి x ఈక్వల్ టు 44. తర్వాత x0 ప్లస్ nh ఈక్వల్ టు మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ చేస్తున్నాం కాబట్టి x వాల్యూస్ ఆఖరంతా 60, అదే న్యూటన్స్ ఫార్వర్డ్ అయితే ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం, ఇక్కడంతా 60. తర్వాత h ఈక్వల్ టు వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి 10. దేర్ఫోర్ u ఈక్వల్ టు x మైనస్ x0 ప్లస్ nh బై h దట్ ఈక్వల్ టు 44 మైనస్ 60 బై 10. 44 మైనస్ 60 అంటే -16 బై 10 అంటే -1.6. సో u ఈక్వల్ ఎంతండి -1.6. నెక్స్ట్ ఇక ఫార్ములా చూడండి. దేర్ఫోర్ బై న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏమిటో ఫార్ములా, f of x ఈక్వల్ టు f of x0 ప్లస్ nh ప్లస్ u ఇంటూ డేటా కదండి నాప్లా f of x0 ప్లస్ nh ప్లస్ మనం నాప్లా పవర్ 4 దగ్గర రాసుకుంటాడు అది. నెక్స్ట్ u ఇంటూ u ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ నాప్లా స్క్వేర్ f of x0 ప్లస్ nh ప్లస్ ఈసారి u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ నాప్లా క్యూబ్ f of x0 ప్లస్ nh ప్లస్ ఇంకోటి నాప్లా పవర్ 4 దాకా u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 ఇంటూ u ప్లస్ 3 బై 4 ఫ్యాక్టోరియల్ నాప్లా పవర్ 4 f of x0 ప్లస్ nh ప్లస్ 1. ఓకేనా, సో ఇచ్చిన డేటా తర్వాత టేబుల్ డ్రా చేసామండి. నెక్స్ట్ యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఫార్ములా రాస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు, జాగ్రత్తగా ఈ వాల్యూస్ అన్నింటినీ వీడియో జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేయండి. f of x0 ప్లస్ nh ఇది లాస్ట్ వాల్యూ, ఇదేమో x0 ప్లస్ nh వాల్యూ. ఓకేనా, f of x0 ప్లస్ nh అంటే f of x లో ఆఖరి వాల్యూ 193. తర్వాత u ఇంటూ u అంటేనేమో -1.6 ఇంటూ నాప్లా f of x0 ప్లస్ nh అంటే నాప్లాలో ఆఖరి వాల్యూ 19. మళ్ళీ u ఇంటూ u ప్లస్ 1 బై 2 ఫ్యాక్టర్ u వాల్యూ ఎలాగో మనకి -1.6 ఉంది. నాప్లా స్క్వేర్ f of x0 ప్లస్ nh అంటే నాప్లా స్క్వేర్లో ఆఖరి వాల్యూ, ఇలా లాస్ట్ వాల్యూస్ వస్తారు. ఇదేమో నాప్లా క్యూబ్ f of x0 ప్లస్ nh, ఇదేమో నాప్లా పవర్ 4 f of x0 ప్లస్ nh. జాగ్రత్తగా కరెస్పాండింగ్ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేయండి ముందు, ఆ తర్వాత నీట్గా సింపుల్గా చేసి ఆన్సర్ చేయండి. మీకు ఫామ్లో బాగా డౌన్లోడ్ వెళ్ళినట్టు పూర్తిగా పడినట్లేదుగా, సో ఫామ్లో ఇక్కడ ఉండండి. ఓకేనా, దీని తర్వాత న్యూటన్స్ బ్యాక్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇంతగా ఫామ్ రాసా కానీ చివరిదాకా మనకి వీడియోలో పూర్తి పడలేదు. సో దీని తర్వాత నెక్స్ట్ కంప్లీట్గా ఫార్ములా ఇది, జాగ్రత్తగా దీనిలో వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయండి. ఓకే, ఇంతగా ప్రాబ్లం తర్వాత అంటే అదే మోడల్లో ఇంకో ప్రాబ్లం అండి. ఓకేనా, దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, డూ ఇట్ యువర్సెల్ఫ్. ఇన్ ఎగ్జామినేషన్ సేమ్ ఇలాగనే ద మార్క్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ మార్క్స్ లెస్ బిట్వీన్ సర్టన్ లిమిట్స్ ఆర్ యాస్ ఫాలోస్. ఇలాగే 0 to 19 మధ్య బిలో 19 అయితే 41 అని, 20 to 13 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 62 మెంబర్స్, 40 to 15 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏమో 65, 60 to 17 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 50, 80 to 19 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 17. అయితే అడిగింది ఏంటి, ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ గెటింగ్ మార్క్స్ లెస్ దాన్ 70. 70 కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది కనుక్కోమంటున్నారు. ఓకేనా, సేమ్ ఇందాక మోడల్లోనే ఈ ప్రాబ్లం కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇందాక అయిపోయిన తర్వాత దాని సొల్యూషన్ అయిన తర్వాత డూ ఇట్ యువర్సెల్ఫ్.